ఒక గ్రామం, ఎండిపోయిన భూమి, ఎండిపోయిన ఆశలు, బిలియనేర్. కాని ఒక ముసలివాడు తన చేతితో నేల తవ్వాడు, నీటిని తవ్వాడు, జీవాన్ని తవ్వాడు. ఇది నీటి కథ కాదు. ఇది నిజమైన, నమ్మకమైన, చరిత్రలో కొన్ని సంవత్సరాల పాటు నిలిచిపోయే కథ. మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం దేవగావ్. ఎప్పుడూ ఉన్నట్లు వేసవి వచ్చింది, కానీ వర్షం రాలేదు. బావులు ఎండిపోయాయి. మిగిలింది దాహం, బాధ, వలసలు. ప్రజలు గ్రామం వదిలిపెడుతున్నారు. ఇంతలో ఒక వృద్ధుడు, రాజారాం పవార్, వయసు 62. శరీరం బలహీనమవుతుంది, కాని మనసు గడ్డివెచ్చినట్టుగా గట్టిగా ఉంది. ఒకరోజు తన భార్య పార్వతికి చెప్పాడు, ఎవ్వరూ మనకు నీళ్లు తేవలేకపోతే నేనే తవ్వుతాను. అందరూ నవ్వారు. ఒక ముసలివాడు బావి తవ్వుతాడట, కాని అతను ప్రారంభించాడు. రోజులు గడుస్తున్నాయి. అతడి చేతులు బ్లిస్టర్లతో నిండి ఉన్నాయి. శరీరం వదులుతోంది, కాని మనసు మాత్రం మరింత గట్టువుతోంది. ఒకరోజు పొరుగువాడన్నాడు, బావిలో నీరు ఉండకపోతే ఏం చేస్తావు? రాజారాం నవ్వాడు. ఇక్కడ నీరు లేకపోతే ఎక్కడో ఉంటుంది, కాని ప్రయత్నం మాత్రం నేను వదలు. 4 నెలలు గడిచాయి. బావి 15 అడుగుల లోతులో ఉంది. నీరు లేదు, కాని ఎక్కడా వెనక్కి తగ్గలేదు. స్కూల్ టీచర్ వచ్చి ఇలా చెప్పింది, నేడు పిల్లలకు నీవే స్ఫూర్తి. రాజారాం నవ్వాడు. ఇంకెవరినైనా కాచేద్దామనుకోవడం కాదు, మనమే కాపాడుకోవాలి. ఒకరోజు 9వ నెల. రాజారాం బావిలో 27 అడుగుల లోతులో తవ్వుతున్నాడు. ఒక్కసారిగా చల్లటి గాలి, తడిచిన మట్టి, తర్వాత ఒక చుక్క నీరు, మళ్ళీ ఒక చుక్క. వీణ ఊపిరి పడిందా అన్నట్టు గ్రామం ఊపిరి పీల్చింది. బావి నిండుతుంది. పిల్లలు నాట్యం చేస్తారు. ప్రజలు రాజారాంను దేవుడిగా చూస్తారు. మన బలహీనత శరీరంలో కాదు, మన పట్టుదల లేకపోవటంలో ఉంటుంది. నీరు భూమిలో లేనప్పుడు మనం వెతకాల్సింది మన హృదయంలో ఉండే బావిలోనే. బేని, మీ హృదయంలో బావి ఉందా? వెతకండి, తవ్వండి. మీరు మార్పు తేవచ్చు. ఈ కథ మీకు ప్రేరణనిచ్చిందా? లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అద్భుతమైన కథలకు మద్దతివ్వండి.